హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్స్. మనం ఇక్కడ చేస్తున్న బండి అయితే తాటి ముంజకాయల బండి. చాలా మంది చిన్నప్పుడు అని చాలా మంది ఆడుకునే ఉంటారు కదా. ఒకసారి ఈ వీడియో అయితే వాచ్ చేయండి. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంతమంది గుర్తొచ్చింది, ఎంతమంది వచ్చేసారో కామెంట్ చేయండి. ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ గిట్ల ఉంటే మీరైతే ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. అంటే మీరు చిన్నప్పుడు బండి చేస్తారు కదా, అది ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. మనమైతే ముంజకాయలు అయితే ఒక 3 ముంజకాయలు తీసుకున్నాం. 2 ముంజకాయలు టైర్ లెక్క, ఒక ముంజకాయ ఏమో హ్యాండిల్ లెక్క అన్నట్టు. అది హ్యాండిల్ లెక్క చూపిస్తా మీకు, చూడండి. చిన్నప్పుడు ఏంది బ్రో, ఇప్పటికి కూడా ఈ బండి చేసినాక ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఆ బండి తోలుతాంటే సరే కళ్ళలో ఆనందం చూడండి. చిన్నప్పుడు అయితే బండి ఇంకా ఆపోజిట్ అటు వాడు ఇటు నేను కూడా ఇట్లా గ్యాస్ ఇచ్చుకునేది, యాక్సిడెంట్ ఇట్లా గుద్దుకునేది, ఎవరి బండికి వెళ్ళిస్తుంది, ఎవరిది స్ట్రాంగ్ ఉన్నదని. అట్లా కూడా చాలా మంది చేసే ఉంటారు, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అయితే చాలా మంది బాటిల్ కన్నా పంగలకర్ర ఉంటది చిన్నది, ఆ పంగలకర్రకు మధ్యలో దానికి పెట్టి చైన్ లాంటిది కానీ లేకపోతే ఐరన్ తీగ కానీ దారం కానీ కట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఈ బాటిల్ ఏమైందంటే ప్లాస్టిక్ కదా, ఈ ప్లాస్టిక్ వచ్చేసి ఇట్లా గ్యాస్ ఇచ్చినప్పుడు లేదా బండి తిప్పుతున్న సందర్భంలో ప్లాస్టిక్ అనేది ఖరాబ్ అవుతా ఉంటుంది. దాని ద్వారా బండి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఒకసారి చూడండి, మన బండి అయితే రెడీ అయింది. చూస్తున్నారు కదా మన బండి బాగుంది కదా. బండి అయితే చూడండి, మస్తు హ్యాపీనెస్ అనిపించింది బండి తోలుతాన మాత్రం. అయితే హ్యాండిల్ పెట్టి కదా, హ్యాండిల్ పెడతా చూడండి. హ్యాండిల్ పెట్టినాక ఒకసారి ఎట్లా ఉంటుందో బండి. వీడియో లెంత్ బాగా అవుతుంది అనేసి ఏం చేసినామంటే కొంచెం స్పీడ్ చేసిన, అంటే 10 minutes అంతా 5, 6, 8 minutes అట్లా పెడితే చూస్తలేరు ఎక్కువ మంది అని, అందరికి రీచ్ అవుతలేదని ఒక 3 minutesని అడ్జస్ట్మెంట్ చేసినాం. వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఒకసారి మా కష్టాన్ని కూడా మీరు గుర్తించండి. ఇలా ఎంతమంది ఆడుకున్నారో కూడా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. చూసారా హ్యాండిల్ అయితే ఎలా ఉందో, హ్యాండిల్ అయితే చక్క తిరిగిపోతుంది కదా.